భూమిని నమ్ముకుంటే నష్టపోయినట్టు చరిత్రలో ఎక్కడా లేదు, ఉండదు కూడా. భూమిని నమ్ముకుంటే అది అమ్మవుతుంది. ఒకవేళ మనకి ఆర్థిక ఇబ్బందులుంటే దాన్ని అమ్ముకుంటే మనకు ఆర్థిక బంధువవుతుంది. సో మరి ఇట్లాంటి ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఈ రోజుల్లో చూసుకుంటే బయట ఎక్కడన్నా మనం ల్యాండ్ కొనాలంటే మినిమమ్ 5,000 నుంచి మనకి తక్కువ లేదు. సో అలాంటిది ఈరోజు మనకి 46acres.com వాళ్ళు కేవలం గజం భూమి రూ. 500కి మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయగలిగేలాగా తీసుకొచ్చారనమాట. అలాంటి ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. శాండిల్‌వుడ్ ప్రాజెక్ట్. సో మరి ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ ఆఫర్‌గా కేవలం స్టార్టింగ్ తీసుకున్న ఒక 50 మందికి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. 11 గుంటలు 7 లక్షల రూపాయలు తీసుకుంటే మనకి 7 లక్షల రూపాయలకి వస్తుంది. కేవలం స్టార్టింగ్ 50 మెంబర్స్ కి మాత్రమే ఈ అద్భుత అవకాశం ఉంది. సో నిజంగా ఈ చుట్టుపక్కల కూడా దీనికంటే ఎక్కువ ప్రైస్ ఉందండి. ఇక్కడ మాత్రమే శాండిల్‌వుడ్ లో మనకి ఇంత రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నారు. ఫ్యూచర్ లో నిజంగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడే ఎందుకు కొనుక్కోవాలి, ఒకవేళ కొనుక్కుంటే మనకేంటి బెనిఫిట్స్ అంటే 4 బెనిఫిట్స్ ఉన్నాయి. 1331 గజాలు అంటే 11 గుంటలు మనకి కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. ఇక్కడ అది కూడా స్టార్టింగ్ ఎవరైతే 50 మెంబర్స్ వస్తారో వాళ్ళకి ఈ లాంచింగ్ ఆఫర్ కింద వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఇక్కడికి మనకి చాలా దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది అండ్ అలాగే సత్యసాయి ట్రస్ట్ ఉంది. 2000 ఎకరాల్లో ఆ చుట్టుపక్కల కనుక మనం చిన్న ల్యాండ్ తీసుకుంటేనే 25 lakhs ఉందండి. ఇక్కడ కేవలం మనం ఎకరా భూమిని 25 లక్షలకి ఇస్తున్నాము. సో ఫ్యూచర్ బెనిఫిట్ అన్నమాట. అండ్ ఇక్కడే తీసుకుంటే మనకి ఏం లాభాలు వస్తాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గజం భూమి కేవలం 500 రూపాయలు మాత్రమే. హాఫ్ ఎకరా తీసుకుంటే 14 lakhs వస్తుంది. ఒక ఎకరం తీసుకుంటే 28 లక్షలు. ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఒక 40 lakhs కనుక మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఒక ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసిస్తారు. అండ్ ల్యాండ్ డెవలప్ అవుతూ ఉంటది కదా. సో ఈ లోపు ఇక్కడ మనకి బెనిఫిటర్గా ఏంటంటే శాండిల్‌వుడ్ ఫామ్ హౌస్, ఇంకా చాలా రకరకాల మనకి ఫార్మింగ్ బెనిఫిట్స్ అన్ని కూడా పొందొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంచింగ్ ఆఫర్ కింద స్టార్టింగే మీరు తీసుకున్నారనుకోండి, మీకు నచ్చిన ఫేసింగ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొక బెనిఫిట్ ఉంటుంది మీకు. సో ఇంకా మనం నిమ్స్ గురించి తెలుసుకోవాలంటే నిమ్స్ లో భాగంగా ముఖ్యంగా 3 రంగాలు ఉన్నాయి. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ FMGC ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఆటోమొబైల్ రంగంలో 2100 కోట్ల పెట్టుబడితో ట్రైటాన్ అనే యుఎస్ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, వాహనాలు తయారు చేసే పరిశ్రమ రాబోతుంది. జైరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ వారి DRDO రక్షణ పరిశ్రమ 511 ఎకరాల్లో 1000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఆటోలైట్ అనే USA సంస్థ 1500 కోట్లతో త్వరలో ఎలక్ట్రానిక్ వాహనాల పరిశ్రమ, MRF అనే టైర్ల సంస్థ త్వరలో 1000 కోట్ల పెట్టుబడితో ఏరోప్లేన్ టైర్స్ పరిశ్రమను, అలాగే జర్మనీకి చెందిన 2 and 3 వీలర్ ఎలక్ట్రానిక్ వాహనాల సంస్థ లైట్ ఆటో 1500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. బ్రిటన్ కి చెందిన ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ వన్ మోటో 250 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో 24,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇది అతిపెద్ద పెట్టుబడి. FMGC రంగంలో హ్యాట్సన్ అండ్ అరుణ్ ఐస్ క్రీమ్ గ్రూప్ వాళ్ళు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిల్క్ ప్రోడక్ట్ కంపెనీని ప్రారంభించడమే కాకుండా ప్రోడక్ట్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి కంపెనీస్ అన్ని నిమ్స్ లో భాగంగా ఫ్యూచర్ లో ఇక్కడ రాబోతున్నాయి. వచ్చే 1 year లో ఈ ఏరియా ఎంత డెవలప్ అవుతుందో మనం మాటల్లో చెప్పలేము. ఇక్కడ మెయిన్ బెనిఫిట్ వచ్చేసి ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. సో ఇప్పుడు డెవలప్ అవుతున్న కొద్దీ ఇక్కడ మనకి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి అన్నా సో ఆ టైం వరకు కూడా ఇక్కడ మనకి శాండిల్‌వుడ్ ఫార్మేషన్ ఉంటుంది. లేదంటే ఒక రకరకాల ఫ్రూట్స్ ట్రీస్ అనేవి ఇక్కడ అంతా ఉంటాయన్నమాట. సో అది కూడా ల్యాండ్ వాళ్ళకి మీకు 50-50 ఉంటుంది. సో అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి మెంబర్షిప్ ఇస్తారు. రిసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది. సో బయట అయితే ఎవరికైనా సరే 2-3 లక్షలు కడితేనే మెంబర్షిప్ ఉంటుంది. సో స్టార్టింగ్ లో మీరు కనుక తీసుకున్నట్టయితే మీకు ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. సో ఇప్పుడు దాకా నిజంగా ల్యాండ్ నమ్ముకున్న వాళ్ళకి ఏది నష్టాలు అనేది రాలేదండి. సో ఇదైతే నేనే చెప్తున్న శాండిల్‌వుడ్ ఫార్మ్ ల్యాండ్స్
ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మనం పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మనము ఎక్కువగా కొనుక్కోలేమని అప్పట్లో బాధపడ్డారో చాలా రీజనబుల్గా వస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫ్యూచర్లో చూసుకున్నట్టయితే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. నేను చెప్పిన బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందొచ్చు. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శాండిల్వుడ్ ప్రాజెక్ట్ ముంబై హైవేకి చాలా దగ్గరలో కర్ణాటక కలబుర్గిలో ఉందన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి.